అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది. తను చాలా బుద్ధిమంతురాలు, మరి అందానికి వరాని మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది. ఆ స్త్రీతో స్నేహం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. గందరగోళం చెందకండి, వ్యవస్థను బట్టి పనులను చేయండి. విజయాన్ని అందుకోవడంలో మీరు ఈరోజు కోపాన్ని అయితే నియంత్రించుకోవాలి. సోమర్థనం వదిలిపెట్టవలసి ఉంటుంది. పనితీరులో కార్యాచరణ పెరుగుతుంది. కెరీర్ వ్యాపారాల సాధన పెరుగుతుంది. ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఆలోచనలను కూడా కొనసాగిస్తారు. అందరిని వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది పెరుగుతుంది. నూతన ఇల్లు వాహనానికి అనుకూలంగానే ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. ఈ రోజు రాశివారు మాత్రము చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గానే ఉంటుంది. లాభాలను కూడా అందుకుంటారు. స్నేహితుల సహాయం అందుకుంటారు. వివిధ రంగాల్లో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు పనితీరులో మీకు ఒక మరి విజృంభణ కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తాయి. పని రంగంలో మీపై అసూపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు. జాగ్రత్త. అవగాహన చాలా అవసరం. మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. అసహనానికి తొందరపాటుతోటి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. విద్యార్థులు శ్రమించి మంచి ఫలితాలను రాబట్టుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు ఇతర విషయాలపైన దూరంగానే ఉంటేనే మంచిది. అటువంటి విషయాలపైన ఆసక్తి చూపకూడదు. ప్రసంగంలో ఈరోజు తీపిని తేవడం ద్వారా మీకు మెరుగైన ఫలితాలు అందుతాయి. దుర్వినియోగ పదాలని ఈరోజు నియంత్రించాలి. కోపాన్ని విడిచిపెట్టాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. మరి పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్న వారు మాత్రం ఈ రోజు చెకప్లు చేయించుకోవాలి. మరియు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. ఈ రోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించడం కొరకు దోష నివారణ పరిహారం చేయాలి. దాని కొరకు ఈరోజు కేజింబావు నల్ల ఆవలను తీసుకోవాలి. కేజింబావు నల్ల ఆవలను తీసుకొని వాటిని ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచాలి. నలుపు రంగు వస్త్రంలో చుట్టి మూటగా కట్టేసి ఆ మూటను ఎడమ చేతితో పట్టుకొని మీ మీద పైనుండి కిందకు 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ ముట్టను ఎవరికైనా సరే పేదలకు మరి దానంగా ఇచ్చేయాలి. ఆ తర్వాత 101 రూపాయలు కూడా దానంగా అందించాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి సర్వదోషాలు నివారణ అయిపోతాయి. అన్ని విధాలుగా మీకు లాభమే చేకూరుతుంది. మీకు ఎవరైనా హాని తలపెట్టాలని ప్రయత్నించినా కూడా మీకు మేలే కలుగుతుంది. అన్ని విధాలుగా లబ్ధిని పొందగలుగుతారు. మంచి మంచి మార్గాల ద్వారా మీకు లాభం చేకూరుతుంది. డబ్బు చేతికి బాగా అందుతుంది. అన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఈరోజు గర్భిణీ స్త్రీల కూడా ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. ఈ రోజు ఈ విధంగా దోష నివారణ చేయట కారణంగా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా చాలా మంచి ప్రయోజనం అనేది వారికి అందుతుంది. వారికి ఉన్నటువంటి నరదృష్టి కూడా తొలగించబడుతుంది. ఈ రోజు పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రశాంతంగా ఉండే అడ్డంకులకు పరిష్కారానికి కనుగొనడానికి ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని అందుకోగలుగుతారు. భావోద్వేగ విషయాల గురించి రోజు తెలుసుకుంటారు. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ఈ రోజు ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి సలహాలు ఇచ్చే స్థితిలో మీరుంటారు. ప్రియమైన వారి లోపాలను ఈ రోజు విడిచిపెట్టడం జరుగుతుంది. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. సంబంధాల అనుసరణ ఉంటుంది. ఈ రోజు ప్రియమైన వారితో కలిసి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. బయట మంచి సంభాషణను జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు సంతోషంగా అయితే రోజు ఉంటుంది. ఈ రోజు మీరు ఎక్కువగా చింతించే విషయాల నుండి దూరంగా ఉండాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. సన్నిహితులకు మీరు ఈ రోజు సలహాలు సంప్రదింపులు ఇచ్చే స్థితిలో ఉంటారు. వారికి మీరు మీ తరపు నుండి మీకు మరి వారికి సహాయం కూడా అందుతుంది. మీరు వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఈ రోజు కొత్తగా వాగ్దానం మాత్రం చేయకుండా ఉండాలి. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. తగిన ప్రతిపాదనలు ఉంటాయి. కెరీర్ విషయాలు వేగం పంచుకుంటాయి. పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేస్తారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈరోజు కొత్త ఇంటి నిర్మాణ పనుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. సంబంధాల్లో సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలముగా అయినటువంటి రోజుగానే ఉంటుంది. మంచి విషయాలనేవి తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు రావడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా వివాహం కొరకు సంబంధాలు కుదురుతాయి. మంచి రోజుగానే ఉంది. లక్కీ సంఖ్య 37, లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో ఈ రోజు రాశివారు మాత్రము చూసినట్లయితే రాత్రిపూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దీపాలను వెలిగించాలి. పూజలు సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పేదలకు బట్టలను దానం చేయాలి. దుప్పట్లను పంచిపెట్టాలి. ఇలా చేయట కారణంగా దోష నివారణ జరిగే అనిశుభాలు అయితే మీకు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.